హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నిన్న వ్లాగ్ రాలేదు కదా, నిన్న వ్లాగ్ వచ్చేసి సెకండ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఒకరోజు ఇందులో ఒకరోజు అందులో, అంటే వారంలో ఒక 3 వీడియోస్ ఇందులో వస్తాయి ఫస్ట్ ఛానల్లో మై ఫ్యామిలీ డైరీ తెలుగు. ఇంకొక 3 వీడియోస్ వచ్చేసి ఇండియన్ మామ్ భారతీయ ఛానల్లో ఉంటుంది. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడు ఏంటి అంటే మీరు రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలి అనుకుంటే మరి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకు భారతి ఇలాగా అంటే ఏం చేద్దామండి, నేను ఎందుకు ఇలా చేశాను అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇంకా ఇవాళ ఏంటి అంటే ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. నాకు కామెంట్స్లో అడిగారనమాట. యాక్చువల్గా నేను కూడా ఎప్పటి నుంచో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏంటంటే, ఓన్ హౌస్ బెటరా, అంటే ఇండివిజువల్ హౌస్ బెటరా లేకపోతే అపార్ట్మెంట్స్ బెటరా, లోన్ తీసుకొని అపార్ట్మెంట్స్ తీసుకోవడం బెటరా లేకపోతే రెంట్ హౌస్లో ఉండడం బెటరా. కొంచెం పెద్ద టాపిక్. అంటే ఇది నా ఒపీనియన్ ఏంటి అనేది షేర్ చేస్తాను. సో మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎందుకు అంటే ఇప్పుడు అంటే రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే ఇల్లు తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి, సో ఐడియాస్ అనేవి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా. అంటే మన ఒపీనియన్స్ అనేవి మిగతా వాళ్ళకి కూడా నచ్చొచ్చు. సో అందుకని నా ఒపీనియన్ ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మంచి రెసిపీస్ కూడా ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇక్కడేమో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, తిన్నగా ఉండవు కదా చేతులు, కబోర్డ్స్ క్లీన్ చేస్తున్నాను. ఒక్క కబోర్డ్ క్లీన్ చేద్దాం అంటే ఈ షెల్ఫ్ వరకు క్లీన్ చేసేసి బాక్సులన్నీ కూడా ఇక్కడ పెడదాము అని అనుకున్నాను, లంచ్ బాక్సులు. ఎందుకంటే అక్కడ ప్లేస్ సరిపోవట్లేదు. ఇంకా అక్కడి నుంచి అన్నీ ఒక్కొక్కటి అన్ని షెల్ఫ్లు క్లీన్ చేశాను అనమాట. సో మీరు చూస్తూ ఉండండి, నేనైతే దాని గురించి చెప్తాను. అయితే చాలామంది ఒక డౌట్, అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు. బహుశా నేను కూడా అదే కన్ఫ్యూజన్లో ఉంటానేమో. ఏంటంటే ఇండివిజువల్ హౌస్ బెటరా లేకపోతే రెంట్కి ఉండడం బెటరా లేకపోతే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం బెటరా అపార్ట్మెంట్లో రెంట్కి ఉండడం బెటరా ఇలాగా. సో నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా 99% ఇండివిజువల్ హౌస్ చాలా బెటర్ అండి. ఎందుకంటే మనం ఉండొచ్చు, మన తర్వాత మన పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు. అంటే కొంచెం మనం బాగా గట్టిగా కనుక కట్టుకున్నాము ఇల్లు అంటే కనీసం ఒక 70-80 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది ఆ ఇల్లు, ఏం పాడవకుండా. మనం కావాలి పిల్లర్స్ మంచిగా కట్టుకున్నాం అంటే పైన ఇల్లు కూడా వేసుకోవచ్చు, అలాగే ఒక 2-3 ఫ్లోర్స్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇండివిజువల్ హౌసే బెటరు. అయితే చాలామంది అంటే ఇప్పుడు అస్సలు ల్యాండ్లు కొనలేకపోతున్నాం, ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రైమ్ లొకేషన్లో ల్యాండ్ కావాలి అంటే ఇంకంతే, అయిపోయామే. అసలు తలకిందులు తపస్సు చేసినా మన దగ్గర డబ్బులు ఉన్నా సరే మనకి ల్యాండ్ దొరకదు అక్కడ. సో ఎలాగో ఏదో ఒకటి చేసి కొందాము అనుకున్నా సరే అక్కడ ల్యాండ్ కాస్ట్ అనేది భయంకరంగా ఉంటుంది. ఒకవేళ ల్యాండ్ దొరికినా కొందాం అనుకునేసరికి భయంకరంగా ఆ రేట్లు ఉంటాయన్నమాట. కాబట్టి ప్రైమ్ లొకేషన్లో మనకి ల్యాండ్లు దొరకవు. సో అక్కడ ఇండివిజువల్ హౌస్లు కట్టుకోవడం అంత సులువు కాదు, బాగా వెనకాల సౌండ్ అయి ఉంటే తప్పనిచ్చి. సో అప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయాలి, ఖచ్చితంగా అపార్ట్మెంట్స్కే వెళ్ళాలి. ఎందుకంటే ఉండడానికి సొంత ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కల కాబట్టి. సో అప్పుడు అపార్ట్మెంట్స్కి వెళ్ళడంలో తప్పు లేదు. ఎందుకంటే అపార్ట్మెంట్స్కి వెళ్ళి రెంట్ కట్టుకొని, అంటే రెంట్ ప్రతి నెల ఇప్పుడు తక్కువ 10,000 12,000 లేనిదే ఒక మామూలు అపార్ట్మెంట్ రావట్లేదు. బేసిక్ నీడ్స్తో ఉన్న అపార్ట్మెంట్ రావట్లేదు. కనీసం 12,000 అయినా పెట్టాల్సి వస్తుంది. అదేదో ఇంకో 10,000 వేసేస్తే మనకి ఈఎంఐ అయిపోద్ది కదా. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి టౌన్స్ అనుకోండి 30-40 ల్యాక్స్లో వచ్చేస్తుంది. కానీ సిటీస్లో అయితే అలా కాదు, ఖచ్చితంగా 60-70 లక్షలు, అది కూడా తక్కువ, ఇంకా అంతకన్నా ఎక్కువే ఉంటాయి. నేను చెప్పించి అలా తక్కువ, అంటే హైఫై కాకుండా జస్ట్ నార్మల్ అపార్ట్మెంట్స్ అయితే 60-70 ఉంటాయి, అంటే ఒక డబుల్ బెడ్రూమ్. సో వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే అక్కడ సిటీస్లో రెంట్లు ఎక్కువ ఉంటాయి, సో ఆ రెంట్లు కట్టుకునే బదులు ఈఎంఐ పెట్టేసుకొని ఎంచక్క బ్యాంక్ లోన్కి వెళ్ళిపోతే బెటర్ కదా అని చెప్పి. యాక్చువల్గా ఆ ఆప్షన్ అయితే కరెక్టే. అయితే నేనేమంటానంటే, మనకి వెనకాల తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కావచ్చు, లేకపోతే కొంచెం స్థలాలు, ఇల్లులు, పొలాలు, ఇండివిజువల్ హౌస్లు ఇలాంటివి ఉన్నాయనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి అపార్ట్మెంట్స్కి. ఎందుకంటే బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి పర్లేదు, మనం ఉండడానికి మన లైఫ్ని మనం ఒక ఇలాంటి అంటే పర్టికులర్ కమ్యూనిటీస్లో కావచ్చు, అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే ఒక
మనకంటూ ఒక ఒక సర్కిల్ ఉంటుంది. సో వెళ్ళాలి అనుకుంటే అలాంటి వాటికి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క రూపాయి ఎత్తిపెట్టి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం నా నా అభిప్రాయం ఏంటి అంటే మాత్రం ల్యాండ్ తీసుకోవడమే బెటరు. ఎందుకంటే మనకు ఆస్తులు ఏమీ లేవు. సో ఒక ల్యాండ్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్‌లో పిల్లలు ఒక చిన్న ఇల్లు ఇప్పుడు మనకి ఖచ్చితంగా 2, 3 పిల్లలు ఉంటారు. అట్‌లీస్ట్ ముగ్గురు కాకపోయినా 2 ఉంటారు. సో అపార్ట్మెంట్స్ అయితే ఏంటంటే జస్ట్ ఆ ఒక ఇల్లే ఉంటది. పైన ఇల్లు పెట్టుకోలేము. సో అప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మనకి ల్యాండ్ ఉంటే ఎంచక్కా మంచిగా ఇల్లు కట్టుకోవచ్చు. రేపు పిల్లలు పెద్ద అయిన తర్వాత కావాలి అంటే పైన వేసుకోవచ్చు, ఆ పైనైనా వేసుకోవచ్చు, 3 ఫ్లోర్స్ అయినా వేసుకోవచ్చు, ఏం కాదు. సో అంటే రూపాయి ఎత్తిపెట్టి కొనుక్కోవాలి అనుకుంటున్న వాళ్ళు మీకు కనుక మంచి ల్యాండ్ కనుక దొరికితే ఫస్ట్ మీరు ల్యాండ్కే వెళ్ళండి. మంచి ల్యాండ్ తక్కువలో ఏదైనా దొరికినప్పుడు ల్యాండ్ చూస్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియను. తర్వాత లేదు అసలు మా వల్ల కావట్లేదు అనుకుంటే మాత్రం ఇంకేం చేస్తాం, తప్పదు, ఉండడానికి ఇల్లు ఖచ్చితంగా కావాలి. అందులోనూ రెంట్ హౌస్లో ఉంటే తలనొప్పులు వస్తున్నాయి ఎందుకు, దానికి ఈఎంఐ కట్టుకునే కంటే దానికి రెంట్ కట్టుకునే కంటే ఈఎంఐ కట్టుకోవడం బెటర్ అని ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా మనం అపార్ట్మెంట్స్కే వెళ్ళాలి. అయితే ఇక్కడ ఒకటి చెప్తానండి, రెంట్ కట్టుకొని అపార్ట్మెంట్స్లో ఉండే కంటే ఈఎంఐ కట్టుకొని లోన్ పెట్టుకొని ఈఎంఐ కట్టుకొని ఓన్ హౌస్లో ఉండడమే బెటరు. అంటే ఖచ్చితంగా మనం ఒక 20-30 సంవత్సరాలు అక్కడే ఉంటాము. అంటే ఇప్పుడు జాబ్ పరంగా కొంతమంది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లేకపోతే ఇంక మేము మా జాబ్ పరంగా మేము ఈ సిటీస్లోనే ఉండాలి, సొంత ఊరికి వెళ్ళి సెటిల్ అవ్వలేము అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక 20 ఇయర్స్ అయినా సరే అక్కడే ఉంటాము అనుకున్నప్పుడు అపార్ట్మెంట్స్ కొనుక్కోవడంలో తప్పు లేదు. కానీ నేను మాత్రం నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ల్యాండ్కే ఇస్తాను, ఇండివిజువల్ హౌస్కే ఇస్తాను. తర్వాత ఇంక వేరే ఆప్షన్ ఏది లేదు అనుకుంటేనే నేను అపార్ట్మెంట్స్కి అయితే వెళ్తాను. సో అది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాము. సో నాకు తెలిసి చాలామంది ఇండివిజువల్ హౌసే బెటర్ అని చెప్తారు, కానీ చాలామంది అపార్ట్మెంట్స్ కూడా బెటర్ అని చెప్పొచ్చు, చూద్దాం. అయితే సో ఇంకా నేనైతే చూసారు కదా కిచెన్ అంతా ఆ షెల్ఫ్లు ఈ షెల్ఫ్లు అన్నీ కూడా ఎలా అటు ఇటు మార్చేసాను అనమాట, కొంచెం క్లీన్ చేశాను. ఆ తర్వాత షింక్లో సామాన్లన్నీ డిష్ వాషర్లో పెట్టేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేశాను. ఆ తర్వాత ఇంకా మామయ్యని మధ్యాహ్నం చికెన్ తెమ్మని పంపిస్తే మా మామయ్య ఏమో తిట్లు అనమాట. ఎందుకంటే ఉదయమే చెప్పొచ్చు కదమ్మా, ఇప్పుడు చెప్పేవేంటి, ఇప్పుడు అసలు చికెన్ షాపులు లేవు క్లోజ్ చేసే టైంకి అని. నేనేం ఆలోచించానంటే ఇప్పుడు మామయ్య ఇప్పుడు ఏం వెళ్తారులే బయటికి, ఈవినింగ్ మా వారు వచ్చాక తెప్పించుకోవచ్చులే అనుకున్నాను. కానీ మామయ్య బయటికి వెళ్ళారు కాబట్టి నేను చెప్పాను అనమాట. సో అక్కడ షాపులు క్లోజ్ చేసే టైం కదా, సో షాప్ లేదంట, ఇంకో షాప్కి వెళ్ళారంట నడిచి. సో కొంచెం అలసిపోయారని చెప్తున్నారు, అంటే తెలియదు కదా, కొత్త ఊరు కదా. అయితే ఇంకా కేజీ చికెన్ తెప్పించాను, సపరేట్ చేసేసాను. ఇది వచ్చేసి చికెన్ పకోడీకి. సో చికెన్ని నీట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి అందులో ఉప్పు, కారము, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ కూడా హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను. జీలకర్ర పొడి, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకున్నాను. పచ్చిమిర్చిలు ఒక 3 వేసుకున్నాను. కరివేపాకు వేసుకున్నాను. మంచిగా కలిపేసిన తర్వాత ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది శనగపిండి అయితే వేరు పకోడీలో, టేస్ట్ బాగోదు అనుకుంటారు. కానీ కాదండి, చాలామంది టేస్టింగ్ సాల్ట్ అయితే వేసుకుంటారు టేస్ట్ కోసము. సో అట్లా కాకుండా, టేస్టింగ్ సాల్ట్ కాకుండా శనగపిండి వేయండి, మీకు చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. 1/2 కప్పు శనగపిండి తీసుకున్నాను, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అయినా తీసుకోండి, బియ్యం పిండి అయినా తీసుకోండి, మీ ఇష్టము. అంతే, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, చాలా బాగుంటుందండి. 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్ అయితే వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అంతా వేసేసి మంచిగా కలిపేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. పచ్చిమిర్చిలు ఇంకొంచెం 3 వేసాను కదా, ఇంకొంచెం ఎక్కువ వేసినా కూడా బాగుండేమో అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఈ పిండి కోటింగ్తో ఆ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోతే తినేటప్పుడు చాలా బాగున్నాయి. సో మీరు కావాలి అనుకుంటే స్పైసీ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోండి. సో మంచిగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఈవినింగ్ స్నాక్ అనమాట అది. అదైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి నేనైతే 1 అవర్ పడుకొని లేచాను. ఆ తర్వాత ఇంక ఇప్పుడు 3 అలా అయింది, అదే 3:30 అలా అవుతుంది. ఇంకా పిల్లలు కూడా వచ్చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకేమో ఇంకా బాస్కెట్బాల్ క్లాస్ కూడా లేదంట. సో ఇంకా వాళ్ళు ఎలాగో వచ్చేస్తారు, పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారండి ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమని చెప్పి. ఇంకా మేమైతే చికెన్ పకోడీ యాక్చువల్గా నైట్ డిన్నర్లోకి రసం పెట్టేసి చికెన్ పకోడీ ఫ్రై చేద్దామని, అలాగే ఈవినింగ్కి కూడా స్నాక్ లాగా కూడా ఉంటుందిలే అని చెప్పేసి ఇంక చికెన్ పకోడీ అయితే కలిపి పెట్టేసా. ఇది వచ్చేసి ఇంక పిల్లలు చికెన్ తినరు కదా, సో వాళ్ళ కోసం అయితే పొటాటో ఫ్రైస్ చేస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ పొటాటో ఫ్రై కాబట్టి ఒక పొటాటో కట్ చేసుకున్నాను. మీరు ఆయిల్లో చేయాలి అనుకున్నా, ఇలా ఎయిర్ ఫ్రైయర్లో చేయాలి అనుకున్నా
మీరు ఎంత క్వాంటిటీ అయితే పొటాటోస్ ఫ్రై చేయాలనుకుంటున్నారో ఆ పొటాటో మాత్రమే కట్ చేసుకోండి. కట్ చేసుకొని కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ మిక్స్ చేసేసి ఇలా ఎయిర్ ఫ్రైయర్లో అయితే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేయండి. ఆయిల్లో అయితే బాగా మంట, అదే ఆయిల్ వేడెక్కాక అందులో వేసి ఫ్రై చేసుకోండి. అయితే ఎయిర్ ఫ్రైయర్లో ఇక్కడ నేను 200 డిగ్రీస్ పాటు 18 మినిట్స్ పాటు పెట్టేశాను. ఆయిల్ ఏం వేయలేదు కదా. ఫస్ట్ అయితే కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక్క స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి. సో ఇప్పుడు కొంచెం టైం పట్టింది, ఒక 3-4 మినిట్స్ అయ్యింది అనుకోండి, ఇలా అవుతాయి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ యాక్చువల్గా ముందు కూడా వేసుకోవచ్చు, అంటే ఆ నాన్ స్టిక్కి ఇట్లా కొంచెం గ్రీస్ చేయొచ్చు. నేనేంటి అంటే ఇంకా అలా ఇలా ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇలాగ ఒక స్పూను లేదా 2 స్పూన్స్ అలాగ ఆయిల్ అయితే వేసేసి ఏదైనా స్పాచులా కానీ లేకపోతే ఇలా వుడెన్ స్టిక్తో కానీ ఇలా ఒకసారి కలిపేసేయండి. కలిపేస్తే ఏంటి అంటే మొత్తం అంతా కూడా పట్టుకుంటుంది ఆయిల్. సో ఆయిల్ పట్టుకోవడం వల్ల ఏంటి అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కొంచెం బాగా వేగుతాయి. ఆయిల్ ఏం వేయకుండా కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనము కార్న్ఫ్లోర్ వేసాం కదా. సో ఆ కార్న్ఫ్లోర్ ఏంటి అంటే కొంచెం ఆయిల్ వేస్తే కొంచెం మంచిగా ఫ్రై అవుతాయి, టేస్ట్ బాగుంటుంది. అస్సలు ఆయిల్ లేకుండా కనుక చేస్తే అంత టేస్టీగా ఉండవు. అందుకే ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా తెస్తారు కదా, మన షాప్స్లో ఉంటాయి ఫ్రెంచ్ ఫ్రైస్, అవైనా సరేనండి, ఒక్క స్పూన్ ఆయిల్ అయినా వేసేసి అందులో వేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ అయితే అక్కడే ఉంటుంది. సో అది నొక్కేస్తే చాలు, అయిపోతుంది. అయితే ఈ చికెన్ పకోడీ కూడా ఎంచక్కా మనం ఎయిర్ ఫ్రైయర్లో చేసేసుకోవచ్చు. పకోడీ బాగా అవుతుందండి. కాకపోతే మా మామయ్య తినరు, ఆయనకి ఏంటి అంటే ఇట్లాగా ఆయిల్లో ఫ్రై చేస్తేనే తింటారు. సో అందుకని చెప్పేసి మీరు అనుకోవచ్చు భారతి డీప్ ఫ్రైస్ ఎక్కువ అనేసి, మరి మామయ్యకి ఇష్టం అనమాట. సో అందుకే ఇంకా ఇది. అయితే మా ఇంట్లో డీప్ ఫ్రై చేసినా ఏం చేసినా చాలా కంట్రోల్గా తింటామండి. ఇప్పుడు ఒక 1/2 kg చికెన్ పకోడీ కలిపాను కదా, 1/4 kg చికెన్ పకోడీ తింటే ఎక్కువ అనమాట. ఈవినింగ్ స్నాక్లోకి 1/4 kg తిన్నారు, ఇంకో మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నైట్కి ఏంటి అంటే ప్లెయిన్ చారన్నం తిన్నారండి, మీరు నమ్ముతారా? అందరం, నేను కూడా చెప్పాలంటే అందరం ప్లెయిన్ చారన్నం, పిల్లలేమో ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారు కదా. సో ఈవినింగ్ హెవీ అయిపోతుంది. సో నైట్కి ఏంటి అంటే శుభ్రంగా టమాటా చారు పెట్టుకొని తినేస్తాం అనమాట. సో అట్లా ఏదో ఒకటి బ్యాలెన్స్ చేస్తాము. అన్ని పూట్ల హెవీగా అయితే తినలేము, డైజెస్ట్ అవ్వదు కదా. సో అందుకే ఈవినింగ్ స్నాక్ చేస్తే నైట్కి డిన్నర్ అనేది చాలా లైట్గా ఉంటుంది. సో ఇదిగోండి, ఇలా మంచిగా నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో వేసి మంట తగ్గించి మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదిగోండి, శనగపిండి వేస్తే బాగోదు అన్న డౌట్ అయితే వద్దండి, శనగపిండి వేస్తేనే చాలా బాగుంటుంది. సో మంచూరియా అలాంటి రెసిపీస్కి శనగపిండి వేయొద్దు, కానీ ఇలా పకోడీలాగా తినాలి అంటే మాత్రం ఇలాగే చేయండి. కుదిరితే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు అందులో ఏంటి అంటే నేను కొంచెం చాట్ మసాలా, ఉప్పు, కారము కలిపేసి ఇలా మిక్స్ చేసి ఇస్తూ ఉన్నాను అనమాట. ఇందాక కొంచెం సాల్ట్ కలిపాను, అది సరిపోలేదు, అందుకని చెప్పి పైన కొంచెం ఇట్లా స్ప్రింకిల్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఇంతేనండి, ఆయిల్ ఎక్కువ అంటే ఒక 2 స్పూన్స్ అలా పడుతుంది అంతే. మీరు కావాలి అనుకుంటే ఇవి కూర పొటాటోస్, అలా కాకుండా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్కి సపరేట్గా ఉంటాయన్నమాట పొటాటోస్, అవైతే ఇంకా చాలా బాగా వస్తాయి, స్టిఫ్గా ఉంటాయన్నమాట. ఇవేంటి అంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, అవి అనుకోండి ఇంకా బాగా క్రిస్పీగా వస్తాయి ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే. మనకి కాకపోతే ఆ దుంపలు దొరకాలి. మనకి షాప్స్ ఉంటాయి కదా, స్వీట్ షాప్స్, అదే చిప్స్ షాప్స్, వాళ్ళ దగ్గర ఉంటాయి, కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగినా ఇవ్వట్లేదండి. లేవమ్మా ఇవ్వము అని చెప్పేస్తున్నారు. రెగ్యులర్ మార్కెట్కి వెళ్ళి అడిగితే అక్కడేమో మామూలు దుంపలే ఉంటున్నాయి, కానీ చిప్స్ దుంపలు అయితే ఉండట్లేదు. ఇంకా అలాగా ఫస్ట్ అయితే మా వాడు సాస్ వేసుకొని తినేసాడు పెద్దోడు. ఇది సెకండ్ రౌండ్లో చిన్నోడికి అయితే పెట్టాను అనమాట, ఎందుకంటే వాడు సాస్ తినడు, అందుకే వాడి కోసం కొంచెం ఇట్లా చాట్ మసాలా వేసి ఇచ్చాను. తినేసిన తర్వాత యాక్చువల్గా ఫ్రూట్స్ అయితే ఏం లేవు, కనీసం ఒక 10 days అయిపోతుంది. సీతాఫలం తెచ్చుకుందాం అని చెప్పేసి యాక్చువల్గా మా వారిని తెమ్మని చెప్తే, నా వల్ల కాదమ్మా, నేను మాత్రమే వెళ్ళను, నువ్వు వస్తావంటే చెప్పు తీసుకెళ్తాను అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి సీతాఫలం కోసం వెళ్తే ఒక్క దగ్గర కూడా లేవండి సీతాఫలం కాయలు అసలు. అలాగే ఇంకా బీన్స్ కూడానా, చిక్కుడుకాయలు ఉంటున్నాయి, బొరబాటి ఉంటుంది, కానీ అసలు బీన్స్ కూడా లేవు. బీన్స్ ఫ్రై తినాలనిపించింది, బీన్స్ లేవు. ఆ తర్వాత సీతాఫలం కాయలు కూడా లేవు. మా వారేమో అయిపోయినట్లుంది సీజన్ అని అంటున్నారు. అప్పుడే ఎలా అయిపోద్ది అసలు, అది ఎప్పుడు వచ్చింది సీజను, ఎప్పుడు అయిపోతుంది? మొన్న హాలిడేస్ వచ్చాయి కదా, దసరా హాలిడేస్, అప్పుడు తెచ్చుకున్నానండి, ఒక 2 డజన్లు అలా తెచ్చుకున్నాను. ఆ హాలిడేస్లో తినడమే
మళ్ళీ వెళ్ళి తెచ్చుకుందామంటే అసలు ఎక్కడా కనిపించట్లేదు. అప్పుడే అయిపోయాయా నాకు తెలియదు, మీరు చెప్పండి. సో నాకైతే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా ఉన్నవే తీసుకున్నాను. ఇది మస్క్ మిలన్ అయితే ఇది తింటాడనమాట విష్ణు. లక్కీ పప్పాయ తింటాడు, వీడేమో మస్క్ మిలన్ తింటాడు. అంటే లక్కీ మస్క్ మిలన్ కూడా తింటాడు, కానీ వాడికి ఎక్కువ పప్పాయ ఇష్టము, కానీ అక్కడ పప్పాయ లేదు. సరే అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను. 1.5 kg ఉంది, 80 రూపీస్ అంట. బాగా పండిపోయింది. సరే అని చెప్పి కట్ చేసేయమని చెప్పాను. తర్వాత జామకాయలు అసలు ఏంటో నేనేం బేరం ఆడలేదండి. అతని రేట్ ఎంత చెప్తే అంత ఇచ్చేసి అంటే కామ్గా తీసేసుకున్నాను. కొనేసిన తర్వాత ఆలోచించాను, అసలు ఏంటి నేనేం బేరం ఆడలేదు అని చెప్పి. ఒక్కొక్కసారి అంటే మైండ్ ఆఫ్ అయిపోద్ది, వాళ్ళు ఏం చెప్తే అది అలా తీసుకొని వచ్చేసాను అనమాట. అంటే బేరం అలా గట్టిగా ఆడతానని కాదు, కానీ ఒక 10 రూపాయలైనా తగ్గిమని అడిగితే అదో సాటిస్ఫాక్షను. సో ఇంక సరేలే కొనేసాం కదా అని చెప్పి. అయితే ఇంక చిన్న జాంకాయ అతనే అలా కొసరేసారనమాట. అయితే నేను అదొద్దు ఇది వేయండి అన్న అని చెప్పి ఇంకా అది వేయించుకున్నాను, చిన్న జాంకాయ. ఆ తర్వాత ఇంకా అరటిపళ్ళు. మా వారు ఏంటంటే మామయ్య మా వారిద్దరు అరటిపళ్ళు తింటారు, నేను పిల్లలు అస్సలు అరటిపళ్ళే తినం. సో అందుకని వాళ్ళ కోసం అరటిపళ్ళు, జామకాయ ఏమో ఇంకా పిల్లలకి నాకు, ఇది కూడా మస్క్ మిలన్ కూడా నాకు పిల్లలకి. సో అవైతే తెచ్చుకున్నాము. సీతాఫలంకాయలు తెచ్చుకుందాం అని చెప్పి వెళ్ళి ఇదైతే తెచ్చుకున్నాం అనమాట. ఇదిగోండి. సో ఇంక ఇవి ఇందులో పెట్టేస్తే అంటే కనిపిస్తే తింటారు పిల్లలు తీసుకొని, అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా అంతే. అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టను, ఇలా పెట్టేసాను అనుకోండి కనిపిస్తాయి కాబట్టి తింటారు. అమ్మ కట్ చేసి పెట్టమ్మా అని అడుగుతారు. ఇంకా బ్రేక్లో కూడా ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంక ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. అదొక్కటే ఫ్రీగా ఇచ్చారండి, ఏదో అదో చిన్న సాటిస్ఫాక్షన్ ఫ్రీగా ఇచ్చినందుకు. ఇంక ఇదేమో పైన బాగా పండిపోయింది కదా, వాళ్ళే స్కిన్ తీసి ఇవ్వాలా అని అడిగితే సరే తీసి ఇచ్చేయండి అని చెప్పా. స్కిన్ అంతా తీసి ఇచ్చేసారు. సో దీన్ని ఏంటి అంటే ఇంక ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, ఉదయం బాక్స్కి పనిచేస్తుంది బ్రేక్కి. సో అదనమాట. అయితే ఇంకా రసం అయితే పెట్టేస్తూ ఉన్నాను. వెళ్ళేటప్పుడే నేను టమాటాలను అయితే ఉడకబెట్టేసి వెళ్ళా అనమాట. ఇప్పుడేమో రైస్ పెట్టేశాను, రసం పెట్టేసి వాకింగ్కి అయితే వెళ్ళాలండి. 8 o'clock కల్లా మా వాళ్ళు భోజనం చేసేస్తారు. సో లక్ష్మి గారు వాకింగ్కి వస్తానని చెప్పారనమాట. తోడు ఉంటే ఎక్కువసేపు నడవచ్చు కదా, అందుకని చెప్పి ఇంకా తనతో వెళ్దామని చెప్పి త్వరగా రసం పెట్టేస్తున్నాను. ఇంక మా వాళ్ళు ఏంటి అంటే అస్సలు ఆమ్లెట్ వేసిస్తానన్నా వద్దన్నారు, తర్వాత చికెన్ పకోడీ పెడతానన్నా వద్దన్నారు. కొంచెమే ఫ్రై చేశాను కదా, ఇంకా కొంచెం ఉంది ఫ్రిడ్జ్లో. అసలు ఏం తినలేదు, ఓన్లీ ప్లెయిన్ రసం అన్నం తిన్నారు. సో చూడండి, అలా అలా బ్యాలెన్స్ చేస్తారనమాట వాళ్ళు. వాళ్ళే కాదు నేను అంతే, ఒక పూట తింటాం, ఇంకో పూట లైట్ ఫుడ్ అంతే. సో ఇప్పుడు రసం పెట్టేస్తున్నా. ఏంటంటే ఒక 4-5 టమాటాలు ఉడకబెట్టుకున్నాను కదా, ఉడకబెట్టిన టమాటాలని మాత్రమే మిక్సీ చేస్తాను, పచ్చి టమాటాలని అస్సలు మిక్సీ చేయను నేను. సో రెండిటికి టేస్ట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. పచ్చి టమాటాలతో చేసిన చారు అసలు ఏం బాగోదు, ఉడకబెట్టి చేస్తే బాగుంటుంది రసం అనేది. అయితే ఉడకబెట్టిన టమాటాలు ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఆ తర్వాత కొంచెం కరివేపాకు, రసం పొడి, ఆ తర్వాత కొంచెం పసుపు కారం కూడా వేస్తాను. కాకపోతే పసుపు కారం మర్చిపోయాను, తర్వాత డైరెక్ట్గా రసంలో అయితే వేసేస్తా అంతే. వెల్లుల్లిపాయ, మిరియాలు, జీలకర్ర అన్నీ కూడా మిక్సీ చేసేసుకున్నాను కదా, కరివేపాకు, టమాటాలు, చింతపండు కూడా కొంచెం. అంటే ఎక్కువ పులుపు అయితే మామయ్య తినరు, అందుకని జస్ట్ గోరంత చింతపండు. అంటే గోరంత చింతపండు అంటే ఎలా చెప్పాలి, చాలా కొంచెం అనుకోండి, గోలిక్కాయ ఎంత చింతపండు అంతే వేసాను, ఎక్కువ అయితే లేదు, ఓన్లీ టమాటా పులుపే అనమాట. సో అదంతా మిక్సీ చేసేసి ఇలా మంచిగా ఒకసారి షేక్ చేసుకొని ఆ వాటర్ అంతా అందులో వేసేసి రసం బాగా మరిగిన తర్వాత పోపు పెట్టుకుంటాను. పచ్చి టమాటాలు మాత్రం మిక్సీ చేయకండి, ఎందుకు నాకు అస్సలు అలాంటి రసం అస్సలు నచ్చదు. అంటే పచ్చి టమాటాలతో పెట్టిన రసం నాకు ఎందుకో నచ్చదు. టమాటాలు ఉడకబెట్టి చేస్తేనే చాలా బాగుంటుంది. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి ఆ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని రసము మంచిగా కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకుంటే రసం చాలా బాగుంటుంది. లాస్ట్లో పోపు పెట్టుకోవడం వల్ల రసంకి మంచి అరోమా ఉంటుంది కదా. సో అందుకే టైం ఉంటే ఖచ్చితంగా ఇలాగే చేస్తూ ఉంటాను. ఒకవైపు శ్రావణి ఫోన్ చేస్తే ఇంకా అలా మాట్లాడుతూ వీడియో కాల్ చేసింది, ఇంకా అలా మాట్లాడుతూ త్వరగా రసం అయితే పెట్టేస్తున్నా, ఎందుకంటే వాకింగ్కి వెళ్ళాలి నేను. సో లక్ష్మి గారితో కలిసి వాకింగ్కి వెళ్తున్నాను. మా వాళ్ళకి అన్నం ప్లేట్లో పెట్టేస్తే మేము తినేస్తాము అని చెప్పారు. సరే అని చెప్పి ముందు పిల్లలకైతే కలిపిచ్చేసి తర్వాత మా వాళ్ళకి పెట్టేసాను అనమాట. మామయ్యకి మా వారికి పెట్టేస్తే మేము తింటాంలే అయితే నువ్వు వెళ్ళు అంటే అప్పుడు నేను మళ్ళీ వాకింగ్కి వెళ్ళాను. సో అందుకని ఈ లోపల కంగారుగా శ్రావణితో కూడా మాట్లాడుతూ ఉన్నాను. తర్వాత చెప్తాను, రేపు వచ్చి మాట్లాడతానులే శ్రావణి అని చెప్పేసి. సో
మా వారు అదే అంటున్నారు, మీ వదిన వాకింగ్కి వెళ్తుంది అని చెప్పి. ఏం చేస్తామంటే ఇది తప్పదు. ఏదో సన్నగా అయిపోవాలని కాదు కానీ కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పి, కాళ్ళు నొప్పులకేనండి మెయిన్గాన. సో అందుకే వెళ్తున్నాను, ఇంకా రీజన్ అయితే ఏం లేదు. ఇంకోటి ఏంటంటే కొంచెం పొట్ట తగ్గిద్దామని చెప్పి. నీకేం పొట్ట ఉంది భారతి అంటారు అందరూ, కానీ కొంచెం పొట్ట అయితే ఉందండి. అంటే నేను కొంచెం సన్నం కదా, సన్నగా ఉండడం వల్ల కొంచెం పొట్ట ఉన్నా సరే కనిపిస్తుంది అనమాట. అందుకని పొట్ట తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే కాళ్ళు నొప్పులు రాకుండా కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదా అన్నట్లుగాన ఇంకా వాకింగ్కి అయితే వెళ్తున్నాను. సో ఇంకా రసం పెట్టేశాను, కొంచెం కిచెన్ అంతా అటు ఇటు క్లీన్ చేసేసి మా వాళ్ళకి అన్నం కలిపించేసి ఇంకా తర్వాత వెళ్తా అనమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపైతే వ్లాగ్ రాదు, సెకండ్ ఛానల్లో వస్తుంది. సో మీరు ఎవరైనా చూడాలి అనుకుంటే ఆ ఛానల్లో చూడండి. బాయ్ అండి.